ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. పేతురుకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ శ్రమల కాల దినములలో మరొక దినము మరొక ప్రాముఖ్యమైనటువంటి అంశమును ధ్యానించడానికి దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి ఆయనకు మనము కృతజ్ఞత వందనములను తెలియజేయవలసిన వారమై ఉన్నాం. పరిశుద్ధ లేఖన భాగములోని యెషయా గ్రంథములో 53వ అధ్యాయం అంతా కూడా శ్రమను గురించినటువంటి మాటలను మనం అక్కడ చూడగలము. శ్రమ అనగా కష్టాలు, ఇబ్బందులు మరియు బాధలు, అవమానాల వంటివి. ఈ శ్రమ క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో ఎన్నెన్నో శ్రమలు కలుగుతూ ఉన్నాయి. కష్టాలు కలుగుతాయి, ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, అవమానాలు కలుగుతూ ఉంటాయి. అయితే అటువంటి ఇబ్బందులు, బాధలు, శ్రమలు కలిగినప్పుడు మనము ప్రవర్తించేటటువంటి విధానాన్ని గనక మనము గమనిస్తే, నిజముగా నా జీవితంలోనే ఎందుకు ఈ బాధలు కలుగుతూ ఉన్నాయి, ఎందుకు ఇలాంటి శ్రమలు కలుగుతూ ఉన్నాయి అనేటటువంటి ఆలోచనలు మనకు కలుగుతాయి. పరిశుద్ధ లేఖన భాగములో కొంతమంది వ్యక్తిగత జీవితంలో కలిగినటువంటి శ్రమలను వారిని మనము చూస్తూ ఉంటాం. సంఘ జీవితంలో శ్రమలు కలిగినటువంటి వారిని చూస్తూ ఉంటాం. మరొక జాతి అంతటి విషయంలో శ్రమలు కలిగినటువంటి వారిని మనము పరిశుద్ధ లేఖన భాగములో చూడగలము. ప్రియులారా, యోసేపు జీవితాన్ని మనము గనక చూస్తే ఆయన వ్యక్తిగత జీవితంలో ఎన్ని శ్రమలు కలిగినాయి అనంటే, తన సొంత అన్నలే, తన రక్త సంబంధికులే, తన కుటుంబీకులే ఏమి చేశారు అంటే యోసేపును కొట్టి ఆయనను బావిలో పడవేసి అమ్మివేసినటువంటి వారుగా ఉన్నారు. ఇలాంటి భయంకరమైనటువంటి శ్రమను యోసేపు జీవితంలో మనము చూడగలము. అంతేకాదు, పోతిఫరో ఇంటిలో ఒక నమ్మకమైనటువంటి వాడిగా యోసేపు ఉన్న సమయంలో అక్కడ కూడా ఆయనకు అవమానము ఎదురై చెరసాలలో వేయబడ్డాడు. మరి చెరసాలలో వేయబడినటువంటి ఆ యోసేపు అక్కడ ఎంతో దుఃఖాన్ని, బాధను, వేదనను అనుభవించి ఉన్నాడు. అయితే ప్రియులారా, యోసేపు జీవితంలో ఆ శ్రమ అనేది రాకుండా ఉంటే యోసేపు ఎంత పరిశుద్ధుడో మనకు తెలిసేటటువంటిది కాదు. ఎలాంటి పరిశుద్ధమైనటువంటి వాడో యోసేపును గురించి మనము గ్రహించగలిగేటటువంటి వారము కాదు. ఆయనకు చెరసాల అనుభవము లేకుండా ఉంటే అంత అత్యున్నతమైన సింహాసనము మీద యోసేపు కూర్చున్నబడేటటువంటి వాడు కాదు. యోసేపు జీవితంలో వచ్చిన ఆ శ్రమలు తన యొక్క పరిశుద్ధతను చూపిస్తూ ఉన్నాయి. యోసేపు జీవితంలో వచ్చినటువంటి శ్రమలు, చెరసాల అనే శ్రమ ఆయన యొక్క అత్యున్నతమైన సింహాసనాన్ని చూపించేటటువంటిదిగా ఉంది. ప్రియులారా, మరి రెండవదిగా మనము గమనించినప్పుడు సంఘములో ఏ రీతిగా శ్రమలు కలిగి ఉన్నాయో మనము చూడగలము. ఎన్ని శ్రమలంటే, స్టెఫెనును రాళ్లతో కొట్టి చంపారు. సువార్త ప్రకటన చేస్తూ ఉంటే, ఆయన మోకాళ్ళ ప్రార్థన చేస్తూ ఉంటే రాళ్లతో కొట్టి ఆనాటి ప్రజలందరూ కూడా స్టెఫెనును చంపివేసి ఉన్నారు. మరి అలాంటి పరిస్థితిలో కూడా స్టెఫెను ఆత్మను చేర్చుకొని ప్రార్థన చేసినాడు. తర్వాత సంఘములో హింసలు మొదలైనాయి. సౌలు ఇంటింటికి పోయి ఈడ్చుకొని వచ్చి పురుషులను, స్త్రీలను చెరసాలలో వేసి కొరడాలతో కొట్టి అనేక రకాలుగా హింసలు కలుగజేసిన వాడుగా ఉన్నట్లుగా మనము గమనించగలము. సంఘాన్ని పాడు చేశాడు. సంఘములో అనేకులు యెరూషలేములో లేకుండా పారిపోయేటట్లు చేశాడు.
అపోస్తలులు తప్ప అందరూ చెదిరిపోయారు, అందరూ పారిపోయారు, అందరూ అక్కడ లేకుండా ఉండేటటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి అటువంటిది ఆ సంఘములో ఎందుకు శ్రమలు ఎదురైనాయి? ఎందుకు ఆ సంఘములో బాధలు ఏర్పడి ఉంటూ ఉన్నాయి అనంటే, యేసు క్రీస్తు ప్రభు యొక్క చిట్ట చివరి ఆఖరి ఆజ్ఞను నెరవేర్చడము అక్కడ జరుగుతా ఉంది. రెండవదిగా ఆ శ్రమల ద్వారా అనేక సంఘాలు కట్టబడటము అక్కడ మనము గమనించగలము. ఏంటి అక్కడ యేసు ప్రభు చిట్ట చివరి ఆజ్ఞ అంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని యేసు క్రీస్తు ప్రభుల వారు ఆజ్ఞాపించి పరలోకానికి ఆరోహణుడు అయినట్లుగా మనము గమనించగలము. సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని ఆజ్ఞాపించి పరలోకానికి ఆరోహణుడు అయితే, ఆ మాట విన్నటువంటి శిష్యులు ఇంకా యెరూషలేములోని సువార్త ప్రకటిస్తూ యెరూషలేములోనే వాక్యాన్ని బోధిస్తూ అక్కడే ఉంటే, ఈ శ్రమలు ఎదురైనప్పుడు అందరూ కూడా చెదిరిపోయి ఉన్నారు. అందరూ కూడా అనేక ప్రాంతాలకు చెదిరిపోయి ఉన్నారు. యూదయ, సమరయ అనేక ప్రాంతాలకు చెదిరిపోయినటువంటి వారు మౌనముగా ఉండకుండా సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసి వెళ్ళిన వారందరూ కూడా వాక్యాన్ని ప్రతి ప్రాంతంలోనూ ప్రతి చోటులోనూ ప్రతి వ్యక్తి కూడా ప్రకటించడము మొదలుపెట్టాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మరి క్రైస్తవ జీవితంలో ఎదురయ్యేటటువంటి శ్రమలలో రెండు రకాలైన శ్రమల్లో ఒకటి మనము తప్పిదము లేకుండా, మన పాపము లేకుండా ఎదురయ్యేటటువంటి శ్రమలు ఎలాంటి ఆశీర్వాదాలను ఇస్తూ ఉన్నాయో, ఎటువంటి దీవెనలను ఇస్తూ ఉంటూ ఉన్నాయో మనము యోసేపు జీవితము ద్వారా, అపోస్తలుల కార్యములో ఉన్నటువంటి ఆ యొక్క ఆదిమ సంఘపు జీవితము ద్వారా మనము చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో అయితే ఇంకా ఎంతో భయంకరమైనటువంటి శ్రమలు ఎదురవుతూ ఉన్నాయి. వారు రెఫదీము అన్నటువంటి ఆ ప్రాంతంలో దిగినప్పుడు మోషే మీద తిరుగుబాటు చేసినారు. వాళ్ళు, అయ్యా, ఇక్కడ త్రాగడానికి మాకు నీళ్లు లేవు, మమ్మల్ని చంపడానికి తీసుకొని వచ్చినావా అని వారన్నట్లుగా మనము గమనించగలము. ప్రియ సహోదరి సహోదరుడా, క్రైస్తవ జీవితంలో శ్రమలు అనేటటువంటివి ఎదురవుతూ ఉంటాయి. కానీ ఆ శ్రమలు మన తప్పిదాలు లేకుండా, పాపాలు లేకుండా వచ్చేవి అయితే అవి మనకు ఆశీర్వాదాలుగా ఉండటానికి, అవి మనకు దీవెనకరముగా ఉండటానికి మనము గమనించగలము. మన పాపము ద్వారా వచ్చే శ్రమలైతే మనల్ని చక్కటి మార్గములో నడిపించడానికి, మన పాపాన్ని ఒప్పుకోవడానికి, దాన్ని తీసివేసుకోవడానికి దేవుడు అటువంటి శ్రమలను అనుగ్రహిస్తూ ఉంటూ ఉన్నాడు. అయితే ఇంతవరకు మనము చెప్పుకున్నటువంటి శ్రమలు ఒకలాంటివి అయితే, ఇక్కడ యెషయా గ్రంథంలో మనము చూస్తున్నటువంటి శ్రమలు మరి ఒకలాగా ఉంటూ ఉన్నాయి. పరిశుద్ధ లేఖన భాగంలోని యెషయా గ్రంథంలో 53వ అధ్యాయం అంతా కూడా మనము చదవగలిగితే అక్కడున్నటువంటి శ్రమ మరొక రకంగా మనము చూడగలుగుతున్నాం. ఇది శ్రమ సేవకుని గీతమని చెప్పబడుతూ ఉంది. బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో అత్యంత శక్తివంతమైనటువంటి మరి ప్రవచనాత్మకమైనటువంటి భాగములలో ఈ భాగం ఒకటి. ప్రియులారా, యెషయా గ్రంథం 53వ అధ్యాయం అనేది ప్రవచనాత్మకమైనటువంటి శక్తివంతమైనటువంటి భాగం ఇది. ఇది యేసు క్రీస్తు పుట్టుకకు మునుపు 100 సంవత్సరాలకు పూర్వము ఆయన గురించి చెప్పబడినటువంటి ప్రవచనం. యేసు క్రీస్తు ప్రభువారి బాధ, త్యాగము మరియు అంతిమ విజయాన్ని గురించి ఈ భాగములో యెషయా ప్రవక్త చాలా చక్కగా స్పష్టముగా ఆయన ఆనాడే తెలియజేసి ఉన్నాడు. మరి శ్రమ సేవకుడుగా యేసు క్రీస్తు ప్రభు ఏ రీతిగా ఆయన ఈ లోకంలో ఉండబోతున్నాడో, ప్రజలు ఇదిగో ఆయనని ఏమి చేసి ఉంటూ ఉన్నారో, ఆయనని ఎలాగూ చూసి ఉన్నారో అనేది అక్కడ మనము చక్కగా చాలా స్పష్టముగా వివరించబడినటువంటి లేఖన భాగముగా మనకు తెలియజేస్తుంది. ప్రియులారా, ఈ భాగములో చూస్తే యేసు క్రీస్తు ప్రభు భూలోకానికి వచ్చిన తర్వాత ఎన్నో కార్యాలు చేసినాడు, అద్భుతాలు చేసినాడు, అనేకులను స్వస్థపరిచాడు,
అనేకులను బాగు చేశాడు. సమస్యల నుండి విడుదల కలగజేసిన వాడుగా ఉన్నాడు. వారికి వాక్యాన్ని బోధించి ఆత్మీయముగా బలపరిచిన వాడుగా ఉన్నాడు. ఆత్మీయ ఆహారాన్ని అందించిన వాడిగా కూడా ఉన్నాడు. ప్రియులారా, లోకమంతా యేసు క్రీస్తు ప్రభును తిరస్కరించింది. అందుకే పరిశుద్ధ లేఖన భాగములో ఆ శ్రమ సేవకుని గురించినటువంటి 3 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఈ సమయంలో మనం ఆలోచన చేసినట్లయితే, మొదటిది శ్రమ సేవకుని తిరస్కరణ. యేసు ప్రభువును తిరస్కరించినటువంటి విధానాన్ని ఇక్కడ మనము చూడగలుగుతున్నాం. అయ్యా, ఇన్ని అద్భుతాలు చేస్తే, ఆ ప్రజల కొరకై ఇన్ని కార్యాలు చేస్తే లోకమంతా ఆయనను తిరస్కరించింది. మేలు పొందిన వారు, ఆయన ద్వారా అనేక అద్భుత కార్యాలు పొందినటువంటి వారు, అద్భుతాలు జరిగింపబడినటువంటి వారందరూ కూడా యేసు ప్రభును తిరస్కరించిన వారుగా ఉన్నారు. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగమును మనము చదవగలిగినట్లయితే, తృణీకరింపబడిన వాడాయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనక్రాంతుడుగాను, వ్యాధి అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనక మనము అతన్ని ఎన్నిక చేయకపోతిమి అన్న వచనముల ప్రకారము, ప్రియ సహోదరి సహోదరుడా, ప్రజలు యేసు ప్రభువును తృణీకరిస్తూ ఉన్నారు. అధికారులు తృణీకరిస్తూ ఉంటూ ఉన్నారు. మత నాయకులు ఆయనను తృణీకరిస్తూ ఉంటూ ఉన్నారు. ఎన్నిక చేయనటువంటి విధముగా ఆనాడు ఆయనను తృణీకరించిన వారిగా సొంత ప్రజలే తిరస్కరించినట్లుగా మనము గమనించగలము. ప్రియ సహోదరి సహోదరుడా, మరి మనకు వచ్చేటటువంటి శ్రమలు ఎలాంటివో మనకు తెలుసు. శ్రమలు వస్తే మనం ఎంత బాధపడతామో మనకు తెలుసు. కానీ యేసు క్రీస్తు ప్రభుకు వచ్చినటువంటి శ్రమ ఆయన పాపము వల్ల కాదు, ఆయన తప్పిదమ్ము వల్ల కాదు. మరి మనలాంటి చిన్న చిన్న శ్రమలు కాదు ఆయనకు వచ్చాయి. లోకమంతా సొంత ప్రజలే తిరస్కరిస్తూ ఉన్నారు. తిరస్కరించడమే కాదు, ఆయన స్థితిని మనము గమనించినప్పుడు ఆయన వినయపూర్వకమైనటువంటి రూపము ప్రజలు గుర్తించలేకపోయారు. అయ్యో, ఇదిగో యేసు ప్రభు రాజులాగా వస్తాడంటే, భూలోకములో ఆనాడు ఉన్నటువంటి రాజులాగా యొక్క గొప్ప రథములను, ఇదిగో గొప్ప సైన్యముతోనూ, ఆయన అనేకమైనటువంటి ఖడ్గాలను పట్టుకొని ఎంతో మంది రక్షణతోనూ రక్షణ బలముతోనూ ఆయన లోకానికి వస్తాడని వాళ్ళు చూశారు. కానీ యేసు క్రీస్తు ప్రభు అలా రాలేదు. కానీ వినయపూర్వకముగా ఒక సాధారణమైనటువంటి మనిషిగా, ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో యేసు క్రీస్తు ప్రభు జన్మించి ఉన్నాడు. రాజుల మాదిరిగా కాదు, ఆయన సేవకుడిగా వినయపూర్వకముగా ఆయన లోకానికి వచ్చి ఉన్నాడు. అందుకే ఆయనను ప్రజలు తిరస్కరించారు. తన సొంత వారే ఆయనను తిరస్కరించారు. ప్రియ సహోదరి సహోదరుడా, తాను చేసినటువంటి పాపాల వల్ల కాదు బాధను అనుభవించడం, మానవాళి బాధలను, లోకములో ఉన్నటువంటి మానవాళ్ళందరి బాధలను ఆయన భరించినందుకు ఆయన దుఃఖాన్ని అనుభవించేటటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూసి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. మానవాళి బాధలు ఆయనకు రూపము లేకుండా చేస్తూ ఉన్నాయి. మానవాళి కష్టాలు ఇదిగో ఆయనని ఎంతగా తిరస్కరణకు గురి చేసినటువంటి పరిస్థితిలోనికి తీసుకొని వెళ్ళి ఉన్నాయో అక్కడ మనము చూడగలము. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, యేసు క్రీస్తు ప్రభు శ్రమ సేవకుని తిరస్కరణకు గుర్తుగా ఆయన లోకములో ఉన్నట్లుగా మనము గమనించగలము. శ్రమ సేవకుని యొక్క బాధను యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4 నుండి 9 వచనాల్లో ఉన్నటువంటి ఆ భాగాన్ని చూస్తే ఎంత శ్రమ అక్కడ కనబడతా ఉంది, ఎంత బాధ అక్కడ కనబడతా ఉంది. మనకు రోగము వస్తే భయపడిపోతాం, ఆర్థిక కష్టాలు వస్తే భయపడిపోతాం, కుటుంబంలో సమాధానము లేకపోతే అయ్యో ఇన్ని శ్రమలు నాకేనా అని దుఃఖపడతాం. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, యేసు క్రీస్తు ప్రభుకు వచ్చినటువంటి శ్రమలు ఎలాంటివో యెషయా ప్రవక్త స్పష్టముగా తెలియజేసినట్లుగా మనము గమనించగలము.
లోకమంతటి బాధలను ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. మన పాపాల బరువును ఆయన మోసినటువంటి వాడు. ఆయన చేసిన తప్పులకు ఆయన కొరడా దెబ్బలు తినలేదు. ఆయన చేసినటువంటి పాపాలకు ఆయన గాయపరచబడలేదు. ప్రియులారా, దేవునికి వ్యతిరేకముగా నడుచుకోవడం వల్ల ఆయన రక్తపు చుక్కలు కార్చలేదు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఆయన పాపము లేనివాడు. ఆయన నీ కొరకు, నా కొరకు, మన పాపాల నుండి మనము విముక్తిని పొందడము కొరకై ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు. భయంకరమైనటువంటి ఆ కొరడా దెబ్బలు, ఒక్కొక్క దెబ్బకు ఆయన ఎటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి, బాధను అనుభవించాడో మనము గ్రహించలేం. ఆయన నోరు తెరవలేనటువంటి పరిస్థితి అక్కడ మనము గమనించగలము. పరిశుద్ధ లేఖన భాగములో చూస్తే, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు, వదకు తేబడు గొర్రెపిల్ల వలెయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు అని రాయబడి ఉన్నది. ఎన్ని బాధలు పెడతా ఉన్నా, ఎంత భయంకరంగా శిక్షిస్తూ ఉన్నా, రక్తము చిందేటట్లు కొడుతా ఉన్నా కూడా ఆయన మౌనముగా ఉన్నాడు. మౌనముగా భరించాడు. ఆయన జీవితంలో ఈ శ్రమ ఒక భాగమైపోయింది. శ్రమలను అనుభవించడానికే ఆయన లోకానికి వచ్చాడు. తండ్రి మాటను బట్టి ఇష్టపూర్వకంగానే ఈ కార్యాలు నెరవేరుస్తూ ఉంటూ ఉన్నాడు. అందుకే ఎంత భయంకరమైనటువంటి శ్రమ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఎదుర్కొన్నాడు. మన పాపాల బరువు మోసినటువంటి వాడు. మనకు ప్రత్యామ్నాయంగా బలి పశువుగా ఆయన ఎన్నిక చేయబడ్డాడు. యేసు మన స్థానంలో నిలబడ్డాడు. వాస్తవానికి అక్కడ బలిని మనం అర్పించాలి. అక్కడ శిక్షను మనము పొందుకోవాలి. అక్కడ శిలువ మరణము మనము పొందాలి. కొరడా దెబ్బలు మనము తినాలి. మేకులతో అంతకంటే భయంకరమైనటువంటి శిక్ష మనము మోయాలి. కానీ ప్రియ సహోదరి, సహోదరుడా, మనకు బదులుగా యేసు క్రీస్తు ప్రభు నిలబడి ఉన్నాడు. గమనించండి, మన బాధలు మనము మోయడానికి ఇష్టపడకుండా ఉంటే, మనము భరించడానికి ఇష్టపడకుండా మనముంటే, యేసు క్రీస్తు ప్రభువే నీ బాధ, నా బాధ, మనందరి బాధలు ఆయన మోయడానికి ఇష్టపడ్డాడు. మన కొరకై ఆయన నిలువబడినటువంటి వాడుగా ఉన్నాడు. మన కొరకై ఆయన అవమానము పొందినటువంటి వాడుగా యేసు క్రీస్తు ప్రభు ఉన్నాడు. ఈ లెంటులో నీకు ఒక ఆలోచన దేవుడు కలగజేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు మన శ్రమలను ఆయన మోసి ఉన్నాడు. మన శ్రమల కొరకై ఆయన ఇదిగో తన రక్తాన్ని చిందించాడు. మన శ్రమల కొరకై ఆయన మరణము చెంది ఉన్నాడు. మన శ్రమల కొరకై ఆయన తిరస్కరణకు గురి అయి ఉన్నాడు. ఇప్పటికైనా ఈ లెంట్ కాలంలోనైనా యేసు క్రీస్తు వైపు చూస్తూ మనము కూడా ఈ శ్రమలో విజయాన్ని పొందుకునేటటువంటి బిడ్డలముగా ముందుకు వెళుతూ ఉన్నామా? శ్రమలను చూసి భయపడి దేవునికి దూరమయ్యేటటువంటి వారముగా ఉంటూ ఉన్నామా? ప్రియ సహోదరి, సహోదరుడా, దేవునికి దూరం అయిపోయినటువంటి బిడ్డలముగా మనం ఉంటున్నామా? ఒక్కసారి ఈ నూతన దినములో మనం ఆలోచన చేయవలసిన వారముగా ఉన్నాం. కనుక మనమందరము కూడా ఈరోజు శిలువ శ్రమలను అనుభవించిన యేసు క్రీస్తు వైపు చూస్తూ మనము కూడా మన శ్రమలను జయించగలిగే బిడ్డలముగా మనము ముందుకు వెళ్ళేటటువంటి గొప్ప కృప, ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీకును, మీ కుటుంబమునకును, మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి, మీ కృప కలిగిన దయగలిగిన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనిచున్నాం. అయ్యా, ఈ నూతన దినములో మరొక మారు మీ వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను, మా జీవితాలను బలపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత, వందనాలను చెల్లించుకొనిచున్నాం. అయ్యా, శ్రమను గురించి ఈ దినము మేము ధ్యానము చేసుకోవడానికి కృపను ఇచ్చిన విధానాన్ని బట్టి మీకే కృతజ్ఞత, వందనాలు. లోక మానవాళి పాపముల కొరకై శ్రమను అనుభవించారు, తిరస్కరించబడ్డారు, బాధను అనుభవించారు. ప్రభువా, ఈ శ్రమల దినాలలో మీ శ్రమలను ధ్యానిస్తున్న సమయంలో మీలాగా మేము మార్పు చెందడానికి మాకు సహాయం చేయండి తండ్రి.
మీరు చూపిన మార్గములో మేము నడుస్తూ దేనికి భయపడిపోకుండా, పారిపోకుండా అయ్యా మీరు పొందిన విజయాన్ని మేము పొందుతూ మీ వైపు చూస్తూ ఈ లెంట్ అంతా కూడా ఆశీర్వాదకరముగా మేము మలుచుకున్నట్లు మాకు కృపను చూపమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తున్నాం. అయా ప్రతి బిడ్డను ప్రత్యేకముగా జ్ఞాపకము చేసుకుని వినూతన దయా కిరీటము చేత ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డలందరినీ ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనుచున్నాం. శాంతి సమాధానాలు లేని కుటుంబాల్లో శాంతిని సమాధానమును కల్పించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని కట్టుమని వేడుకొనుచున్నాం. ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనుచున్నాం. దేవా, విద్యాభ్యాసాన్ని చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుండి నాయనా. అయా బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును, జ్ఞానమును, జ్ఞాపక శక్తిని దయచేసి బిడ్డలు పరీక్షలు రాస్తుండగా గడిచిన కాలమంతా కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధంగా వ్రాసి విజయము పొందుకొనుటకు ఆ బిడ్డలందరినీ దీవించి మీ కృపలో భద్రపరిచి కుడికి గాని ఎడమకు గాని తొలగకుండా ఆశీర్వదించి చుట్టూ మీ కంచె వేయమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. అయ్యా, దినాన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకము చేసుకోండి నాయనా. అయ్యా, ఏ బిడ్డ ఈ అక్కర చేత వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారో వాటన్నిటినీ నీ పాద సన్నిధిలో పెట్టుచున్నాను. ఈ దినాన మీరు వాటన్నిటినీ అంగీకరించి ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు మీరు జవాబును దయచేస్తున్నందుకే కృతజ్ఞతలను తెలియజేస్తూ నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి వారి జీవితాలలో, కుటుంబాలలో, వారి దాంపత్య జీవితంలో, వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.